ఈ మధ్యన పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టిన మాట్లాడాడే, అందుకు ఇది జరిగిందని. మిత్రులకు నమస్కారం. మిత్రులారా, నిన్నటి దినం చాలా దుర్దినం. రాజమండ్రి దగ్గర హైవే మీద పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు యాక్సిడెంట్లో మృతి చెందారు. ఆయన మరణం హిందూ సమాజానికి చెప్పలేని దెబ్బ కిందే లెక్క. ఎందుకంటే సైద్ధాంతిక చర్చలలో మనతో కొట్లాడేవారు ఉంటేనే మన సైద్ధాంతిక చర్చల విలువ నిలబడుతుంది. సరైన వాదనలు వినిపించే మనిషి లేకపోతే మన నాలెడ్జ్ కూడా వేస్ట్ అయిపోతుంది. ఆయన లేకపోవడం అన్నది ఆ విధంగా హిందూ సమాజానికి చాలా నష్టం. అలాగే మన ఛానల్ మతోన్మాదంపై రామబాణం ఛానల్ ఆవిర్భావానికి ఆయనకు చాలా బలమైన సంబంధం ఉంది. అప్పుడప్పుడే ఆండ్రాయిడ్ ఫోన్లు అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి. అట్లాగే నా చేతిలోకి వచ్చింది. అందులోకి ముందుగా ఫేస్బుక్ వచ్చింది, దాని వెనకాల వాట్సాప్ వచ్చింది, దాని వెనకాల యూట్యూబ్ వచ్చింది. అప్పటిదాకా మనకు అందుబాటులో ఉన్న వార్తా మాధ్యమాలలా కాకుండా ఈ ఫేస్బుక్లోను యూట్యూబ్లోను అక్కడ మనం రెస్పాండ్ అవ్వచ్చు, వాళ్ళు జవాబు చెప్తారు. మరి ఆ లింకు నాకు ఎలా వచ్చిందో తెలియదు, ఆ వీడియో నేను ఎలా చూశానో తెలియదు. కానీ ఈ ప్రవీణ్ పగడాల వారి ఛానల్ని నేను ఆ రోజుల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు పెట్టిన వీడియోలన్నీ నాకు యూట్యూబ్ ప్రమోట్ చేయడం జరుగుతూ ఉండేది. వాళ్ళ వీడియోలు చూస్తూ ఉండేవాడిని. ఒక చిన్న టీపాయ్ దగ్గర వీళ్ళు ముగ్గురు 3 కుర్చీలు వేసుకొని మాట్లాడుతూ ఉండేవారు. మధ్యలో ఇక్కడ కనపడుతున్న హేమలత ప్రభు గారు, ఓ పక్కన ప్రవీణ్ పగడాల గారు, ఓ పక్కన వడ్డే నవీన్ గారు కూర్చుని హిందూ గ్రంథాల మీద విపరీతమైన ద్వేషాలను ప్రదర్శిస్తూ ఉండేవారు. అరేరే, ఇది అబద్ధం కదా, వీళ్ళు ఎలా చెబుతున్నారు ఏంటి అని కింద నేను కామెంట్ పెడుతూ ఉండేవాడిని. నేను వేసిన ప్రశ్నలకు జవాబులుగా ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, గాడ్ మే బ్లెస్ యూ, ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ అంటూ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబర్లు పెడుతూ ఉండేవారు. నా కామెంట్లకు వాళ్ళు అటువంటి జవాబులు చెబుతూ ఉండేవారు. అయితే మెల్లమెల్లగా 10-15 మంది వరకు నా కామెంట్ల మీద రెస్పాండ్ అవుతూ ఉండేవారు. ఇదేంటి, నేను ఇంత కష్టపడి ఇన్ని కామెంట్లు పెడుతూ ఉంటే ఏ కామెంట్ కూడా 10 మంది కంటే ఎక్కువ చూడట్లేదు అని ఆలోచించి నా పేరు గుర్తుండాలి, ఒకసారి వింటే మళ్ళీ వాడే కదా అనుకోవాలి అన్న ఉద్దేశంతో మతోన్మాదంపై రామబాణం అన్న పేరు మార్చుకున్నాను. ఎందుకంటే నిజానికి వాళ్ళు మతోన్మాదంతో ఉండి మనల్ని మతోన్మాదులు అనేవారు. అందుకని ఆ పేరు పెట్టుకోవడం జరిగింది. కాలక్రమేణా వీళ్ళ గురించే కాకుండా అనేక ఛానళ్ళ గురించి మాట్లాడుతూ మెల్లమెల్లగా నేను ఈ ఛానల్ని తయారు చేయడం జరిగింది. అది వేరే విషయం. ఒక విధంగా చూస్తే మన మతోన్మాదంపై రామబాణం ఛానల్ ఆవిర్భావానికి ప్రవీణ్ పగడాల గారు, వడ్డే నవీన్ గారు, హేమలత గారు వాళ్ళ ముగ్గురు ప్రధాన కారణం. ఇకపోతే ఈ ప్రమాదం మీద రకరకాల మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆయా వీడియోలకు, లైవ్ ప్రోగ్రాములకు వాళ్ళు పెడుతున్న థంబ్నెయిల్స్ ఇక్కడ చూపిస్తున్నాను. ఇదేదో హత్య అని వాళ్ళే నిర్ధారించేస్తున్నారు, దాన్ని హిందువులే చేశారు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇక్కడ దీనికి సంబంధించిన ఫుటేజీలు కానీ ఏమీ నేను చూపించట్లేదు. రకరకాల లైవ్స్లోను వీడియోల్లోనూ అవి కనబడుతూనే ఉన్నాయి, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కాబట్టి నేను మళ్ళీ చూపించట్లేదు. అది యాక్సిడెంట్ కాదు, మర్డరు అని తెగ అరుస్తున్నారు. అది యాక్సిడెంటా మర్డరా అన్నది ఎట్లా చెప్తారు? వీళ్ళ భావావేశాలని ఆధారం చేసుకొని చెప్తారా? లేదు కదా, ఆధారాలను చూసుకొని చెబుతారు. ఉన్న ఆధారాలను పోలీసులు ఎలా ఎనలైజ్ చేస్తారు? దేనికైనా ఒక విధానం ఉంటుంది. మనం క్రికెట్ మ్యాచ్లు చూస్తున్నప్పుడు మధ్యలో LBW అప్పీల్ చేస్తారు. ఆ అప్పీల్ చేసినప్పుడు థర్డ్ ఎంపైర్ దాన్ని ఎలా వెరిఫై చేస్తాడు? ముందుగా అది నో బాలా కాదా అని బౌలింగ్ దగ్గర వెరిఫై చేస్తాడు రీప్లేలో. తరువాత అది లెగ్ సైడా ఆఫ్ సైడా చూస్తాడు. తర్వాత అది బ్యాట్కి లేదా ప్యాడ్స్కి ఎక్కడ తగిలింది చూస్తాడు, సౌండ్ వస్తుందా లేదా చూస్తాడు, లైన్ అండ్ లెంగ్త్లో ఉందా లేదా చూస్తాడు. ఆ తర్వాత అవుటా కాదా డిక్లేర్ చేస్తాడు. పోలీసులు కూడా అదే విధంగా చూస్తారు, అది యాక్సిడెంటా లేదా అటాకా అని. ఒక CCTV ఫుటేజ్లో ఆయన టోల్ గేట్ దాటుతున్న దృశ్యం కనబడుతుంది. అందులో ఆయనకి హెడ్ లైట్ వెలగడం లేదు. అది వెలగడం లేదు కాబట్టి ఆయన రోడ్డు లెఫ్ట్ మార్జిన్లో వెడుతాడు కాబట్టి రైట్ సైడ్ సిగ్నల్ ఇచ్చుకుంటూ వెళ్ళాడు. అది బ్లింక్ అవుతూ కనబడుతుంది. వేరొక ఫుటేజ్లో అదే లైట్ బ్లింకింగ్తో ఆయన హైవే మీద వెళ్ళడం కనబడింది. వేరొక ఫుటేజ్లో ఆయన బండి వస్తూ లెఫ్ట్ సైడ్కి రోడ్డు దిగి కిందకి వెళ్ళిపోవడం కనిపించింది. అక్కడ ఎవరు ఆయనని ఆపడం కానీ తొయ్యడం కానీ కాదు, ఆ బండి డైరెక్ట్గా రోడ్డు మీద వస్తూ డైరెక్ట్గా రోడ్డు కిందకి వెళ్ళిపోవడం కనిపించింది. ఇక్కడ వరకు అది యాక్సిడెంట్ లాగే
కనిపిస్తుంది. ఆయనకు తగిలిన గాయాల గురించి చెబుతూ ఇది ఖచ్చితంగా ఆయన తగిలి కాదు, ఎవరో కొట్టారు అని అక్కడకు వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. అది యథార్థమా కాదా అన్నది పోలీసులు, డాక్టర్లు నిర్ధారించాలి. ఆయన తలకు హెల్మెట్ ఉంది, హెల్మెట్ ఉంటే మొహానికి దెబ్బలు ఎలా తగులుతాయి అంటున్నారు. కానీ వాళ్ళు గమనించవలసింది అది హాఫ్ హెల్మెట్, కింది పార్ట్ అంతా ఖాళీగానే ఉంటుంది. ఆయన అక్కడి నుంచి అంత స్పీడ్లో రోడ్డు కిందకి దిగి అలా పడేటప్పుడు ఆయన మొహానికి ఏదో తగిలి అలా పడిపోయే అవకాశం ఉంది. రెండో పాయింట్, వెహికల్ నిలబడి ఉంది, పడిపోయి ఉండాలి అని అంటున్నారు. ఆల్రెడీ ఆ వెహికల్కి కట్టి ఉన్న బ్యాగ్ని పోలీసులు విప్పి తీసుకెళ్లారు. అంటే వాళ్ళు అప్పుడు స్టాండ్ వేసి ఉండొచ్చు కదా. ఆ బ్యాగ్ విప్పడానికి ముందు పోలీసులు కొన్ని ఫోటోలు తీసుకుంటారు, అందులో కరెక్ట్ పొజిషన్ కనబడుతుంది. ఇది యాక్సిడెంటా లేదా హత్య అన్నదే తేల్చవలసిన వాళ్ళు పోలీసు నిపుణులు. ఒకవేళ ఇది హత్య అయితే గనక ఆ హత్య చేసే అవసరం ఎవరికి ఉంటుంది, అవకాశం ఎవరికి ఉంటుంది, ఆయన మరణం వల్ల లబ్ధి పొందే వాళ్ళు ఎవరు ఉంటారు వంటి విషయాలను వాళ్ళు ఎనాలిసిస్ చేసుకోవాలి. అది యాక్సిడెంటో అటాకో కూడా తెలియకుండా అది మర్డరు అని నిర్ధారించేసి ఎప్పటి నుంచో వాళ్లకు కడుపు మంటగా ఉన్న హిందువులపై ఆ పెంటను రుద్దడానికి చూస్తున్నారు. వీళ్ళు ఒక 75 సంవత్సరాలుగా హిందూ దేవీ దేవతలను దూషిస్తూ వాళ్లకు నచ్చిన విధంగా ప్రవర్తిస్తూ మత ప్రచారం చేసేసుకుని విపరీతంగా సొమ్ములు సంపాదించుకోవడం అలవాటైపోయింది. వీళ్ళ కర్మకు 10-12 సంవత్సరాల క్రితం సోషల్ మీడియా విస్ఫోటనం జరిగింది. వాళ్ళు మాట్లాడుతున్న ప్రతి మాట మీద ప్రతి ఒక్కళ్ళు కూడా విశ్లేషణలు చేసి ఆ సోషల్ మీడియాలో పెట్టడంతో వీళ్ళ సంపాదనలు సన్నగిల్లిపోతున్నాయి, బతుకులు బజారు పాలవుతున్నాయి. ఏ చిన్న అవకాశం దొరికినా సరే హైందవం గురించి పోట్లాడే వీరుల మీద దాడి చేయడం కోసం వీళ్ళు ఎప్పటి నుంచో వేచి ఉన్నారు. ఇప్పుడు పెద్ద అవకాశమే దొరికింది. ఒక యాక్సిడెంట్ని చూపించి అది హత్య అని వీళ్ళు అల్లరి చేస్తున్నారు. చాలదన్నట్టుగా ఈ కేఏ పాల్ గాడు ఎవరి మీద అటాక్ చేస్తున్నాడో చూడండి. రోడ్డు కొవ్వూరు దాటిన తరువాత ఆయన్ని చంపేసి యాక్సిడెంట్ గా సృష్టించారని వింటున్నాను. చంపేసి యాక్సిడెంట్గా సృష్టించారు అని వింటున్నాడట. ఎవరు చంపారు, అసలు ఎవరు చెబితే విన్నాడు? డాక్టర్స్, స్టాఫ్ వినండి, పోలీసులు వినండి, రాజమండ్రి ఎస్పీ వినండి, హోమ్ మినిస్టర్ ఎవరు ఆవిడ అనిత, డీజీపీలు వినండి. ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేసి న్యాయాన్ని ఇమీడియట్ గా జరిగించకపోతే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తగిన చర్యలు అంటే ఏంటి? హిందూ దేవాలయాల మీద దాడులు చేస్తారా? కోర్టుకెళ్ళి ఆర్డర్లు తీసుకొస్తారా? దేవుడు క్షమించడు, నేను క్షమించను. ఏ దేవుడు క్షమించడు? బహుశా బైబిల్ దేవుడే అయ్యి ఉంటాడు. ఎందుకంటే ఈయన్ని దేవుడితో పోల్చుకుని ఆయన క్షమించడు, నేను క్షమించను అంటున్నాడు. మన దేవుడితో సంబంధం లేదు, బైబిల్ దేవుడు మాత్రమే ఈయనకి సమానమైన వాడు కాబట్టి ఆయనతోటే పోల్చుకొని ఉంటాడు. రాజమండ్రి వచ్చానంటే రేపు రచ్చ రచ్చ అయిపోద్ది. రచ్చ రచ్చ అయిపోద్ది అంటే ఏం చేస్తావు? ఎస్పీ ఆఫీస్ని ధర్నా చేస్తావా? హిందూ దేవాలయాల మీద దాడి చేస్తావా? ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయించండి, వెంటనే చర్యలు తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారు మీరు పర్సనల్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఎందుకని పర్సనల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి? పోలీసులు సరిగ్గా దర్యాప్తు చెయ్యరు అని అంటున్నారా? ఎందుకంటే ఈ మధ్యన పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టిన మాట్లాడాడే, అందుకు ఇది జరిగిందని. ఆయన ఎక్కడ రెచ్చగొట్టాడరా? ఎవరిని రెచ్చగొట్టాడరా? ఆయన ఉన్న విషయాలను మాట్లాడాడు. మిత్రులారా, చూశారు కదా, దశాబ్దాల తరబడి వాళ్ళు మత మార్పిడి మాఫియాను ఏర్పరుచుకొని దాన్ని స్థిరీకరించుకొని చక్కగా వ్యాపారాలు చేసుకుంటూ ఉంటే 10-12 ఏళ్లుగా హిందువులు కళ్ళు తెరిచి తిరగబడుతున్నారు అని ఏడుస్తుంటే ఈలోగా ఒక నాయకుడు వచ్చి అట్లా హిందువుల తరపున ఒక నాయకుడు వచ్చి మాట్లాడేటప్పటికీ వాళ్లను ఆ నాయకుడిని బ్యాట్ చేయడం కోసం ఈ పనికి మాలిన వ్యవహారంలోకి ఆయన పేరును తీసుకొచ్చాడు ఈ నికృష్ట కిరస్థానీ గాడిద కేఏ పాల్. ఆయన ఫోన్ ట్యాప్ చేయండి, ఎవరెవరు ఆయనకు శత్రువులు ఉన్నారో ఇన్వెస్టిగేట్ చేయండి, ఇవన్నీ చేసి న్యాయం చేయండి. లేదా చిత్తుగా ఏం చేస్తారో మీకు తెలుసు. నాకు తెలుసు నువ్వేం చేస్తావో, నన్ను చెప్పమంటావా? నువ్వు ఏమీ చెయ్యు. ఈ కేఏ పాల్ గాడిదగాడు పెద్ద మొగోళ్ళగా పవన్ కళ్యాణ్ గారి పేరుని ఈ ఇష్యూలోకి తీసుకొచ్చాడు కదా. ఇంకో పెద్ద గాడిదగాడు ఉన్నాడు, ఆడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి. రైట్. ఇప్పుడు నిన్నగాక మొన్న
రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి మీద కంప్లైంట్ చేశారు. ప్రవీణ్ పగడాల గారు కూడా అందులో నేను సపోర్ట్ గా ఉంటాను, నేను కూడా కంప్లైంట్ చేస్తాను, అది నాకు కూడా బాధ కలిగించిందని చెప్పారు. సో ఆయన వచ్చిన తర్వాత హలోనన్ గారు వీళ్ళందరితో పెద్దలతో మాట్లాడి ఈ విషయం మీద చర్య తీసుకోవాలని అడుగుదామని చెప్పేసి ఆయన కూడా వన్ ఆఫ్ ద మెంబర్ అయ్యారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎంత వీక్ అయిపోతున్నారు ఇక్కడ అని అంటే, ఈ వ్యక్తి సదరు వ్యక్తి మరియమ్మ గురించి మాట్లాడతారు. చూడండి ఏమని మాట్లాడారు. ఇప్పుడు ఏమంటాడంటే ఈయన, ఈ వీడియో మీకు పంపించేస్తాను నేను. ఈయన ఇందులో ఏం మాట్లాడతాడంటే, మరియమ్మ అనే ఆవిడ ఎవరితోనూ వ్యభిచారం చేసి యేసుక్రీస్తుని కన్నది, అందుకే ఆవిడ ఎప్పుడు యేసుప్రభు తల్లి అని చెప్పుకోలేదు. ఎలా చెప్పుకుంటాడండి, పరువు తీసి పాడేసింది, ఎవడ కన్నదో తెలియదు అన్నట్టుగా వాగాడు. ఇప్పుడు ఎంత ధైర్యం లేకపోతే ఇంత చండాలంగా పబ్లిక్ లో మాట్లాడేస్తారండి, నాకు అర్థం కాదు. చూడండి ఇక్కడ సందర్భం ఏంటి, ఒక పెద్ద పాస్టర్ గారికి యాక్సిడెంట్ జరిగింది, ఆయన చనిపోయారు, దాని మీద వాళ్ళందరూ అక్కడ చేరారు. అతను అక్కడ మాట్లాడవలసింది ఏంటి, అక్కడ సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి అని, అది హత్య అయితే ఖచ్చితంగా నిరూపించాలని అటువంటివి మాట్లాడాలి. రాధా మనోహర్ దాస్ గారు ఏదో వీడియోలో ఏదో మాట్లాడారట, దాని మీద ఆయన వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారట, ఆ విషయం చెప్తున్నాడు. అది చెప్పి అలా చెప్పడానికి ఎంత ధైర్యం ఉంది అని అడుగుతున్నాడు. ఆ ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు అన్నది వీళ్ళ బాధ కాదు, ఈ వంక పెట్టి గళం విప్పుతున్న హిందువుల మీద దాడి చేద్దాము అన్నదే వీళ్ళ ఉద్దేశం. మరియమ్మ గారి క్యారెక్టర్ మీద ఒక హిందువు మాట్లాడితే అది ఇక్కడ తీసుకొచ్చి ఎంత ధైర్యం అని నువ్వు అడుగుతున్నావు. మరి సీతామాత క్యారెక్టర్ మీద, కౌసల్యామాత క్యారెక్టర్ మీద మీరు ఎంత దారుణంగా మాట్లాడారు. అది రైట్ అంటావా, నీకు తెలియదు అంటావా? ఓహో, నీకు లైసెన్స్ ఉంది కదా హిందూ దేవీ దేవతలను దూషించడానికి, అదేనా నీ ధైర్యం? ఇక్కడ ఇస్లాం వారు ఉన్నారు, మరియమ్మని వాళ్ళు కూడా గౌరవిస్తారు. ఏమంటే ఇస్లాంలో కూడా, ఖురాన్లో కూడా మరియం గారి గురించి వ్రాయబడింది. సో ఒక మరియం అనే ఒక స్త్రీమూర్తి గురించి మాట్లాడితే ఇద్దరు మనోభావాలు దెబ్బతింటాయి కదా, అది కూడా ఆలోచన చేయాలి కదా. పాస్టర్ గారు, మీరు చెప్పిన రెండు మతాలు ఇద్దరి సంఖ్య కూడా హిందువుల సంఖ్య చాలా ఎక్కువ, మరి వాళ్ళ మనోభావాలు కూడా ఆలోచించాలి కదా. సీతమ్మ వారి గురించి నోటికి వచ్చినట్లు కూసినప్పుడు, కౌసల్యామాత గురించి నోటికి వచ్చినట్టు వాగినప్పుడు మీ నోరు ఎక్కడ పెట్టుకున్నారు? అంటే ఆ విషయం ఇంత పబ్లిక్ గా మాట్లాడుతున్నారంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి క్రైస్తవుల వాల్యూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయిలో ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. తమ్ముడు, క్రైస్తవులు కాదు, పాస్టర్లు. రెండు తెలుగు రాష్ట్రాలలో పాస్టర్లు ఎంత దరిద్రంగా బిహేవ్ చేస్తూ ఉండకపోతే హిందువులలో అంతటి ఏహ్యభావం మీ మీద, మీ గ్రంథం మీద కలుగుతుంది చెప్పు. ఇదే సంఘటన తమిళనాడులో జరిగితే తమిళనాడులో ఎలా ఉంటుందో అక్కడ పాస్టర్స్ మాకు ఫోన్ చేస్తున్నారు, కేరళ నుంచి పాస్టర్స్ మాకు ఫోన్ చేస్తున్నారు. అవునా? వాళ్ళు ఫోన్ చేసి ఏం చెబుతున్నారు? హిందువులారా, ఈ పెద్ద మనిషి చెప్పే మాట జాగ్రత్తగా వినండి. ఏమండి, ఇక్కడ ఇంత దుర్మార్గంగా మాట్లాడే అవకాశాలు ఉండవు అని చెప్తున్నారు వాళ్ళు. మాకు తెలుసు, ఎడారి మతాలు ఎక్కడైతే బలాన్ని పుంజుకున్నాయో అక్కడ హిందువుల బతుకు అంతే. అట్లా తిరగబడి మాట్లాడడానికి వాళ్ళకి ధైర్యము లేదు, అవకాశము లేదు. తమిళనాడు లాగా, కేరళ లాగా ఆ రెండు తెలుగు దేశాలు ఏ రోజైతే ఎడారి మతాలకు బానిసలవుతాయో అప్పుడు హిందువుల పరిస్థితి ఇక్కడ కూడా అదే. హిందువులారా, ఈ పాస్టర్ గారు చెప్పే ఈ మాటను జాగ్రత్తగా మననం చేసుకోండి. సిగ్గుంటే మనం ఎలా ప్రవర్తించాలి అన్న విషయం మీద కొద్దిగా ఆలోచించుకోండి. కానీ ఇక్కడ చూడండి ఎంత పబ్లిక్ గా ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. దీన్ని బట్టి మీరు ఆలోచన చేయండి క్రైస్తవులకు ఏ రీతిలో న్యాయం జరుగుతుందో. దుర్గమ్మను దెయ్యం అంటారు, కౌసల్యామాత గుర్రంతో పడుకుంది అంటారు, సీతామాత రావణాసుడితో పొర్లింది అంటారు. ఈ గాడిద కొడుకులు వచ్చి ఒక్కసారి వాళ్ళ గ్రంథంలోని తప్పును చూపిస్తే అది కూడా రాధా మనోహర్ దాస్ గారు సొంతంగా ఏమీ అనలేదు. ఆయన చెప్పింది ఒక యూదుల గ్రంథంలో రాయబడి ఉన్న విషయాన్ని మాత్రమే ఆయన మాట్లాడారు. వాళ్ళ యూదుల గ్రంథంలో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తే అదేదో బూతులాగా, నేరంలాగా మాట్లాడుతున్నారు. ఏంట్రా రాంబాణం, వాళ్ళ నాయకుడు మరణించాడని వాళ్ళంత బాధపడుతుంటే నువ్వు ఎట్లా మాట్లాడతావా అని మీరు అనొచ్చు. నేను ఇక్కడ పరలోక రాజ్యాన్ని చేరుకున్న ప్రవీణ్ పగడాల గారి గురించి మాట్లాడట్లేదు. ఆయన మరణాన్ని అడ్డుపెట్టుకుని హైందవం మీద నిరాధారమైన
ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ఇట్లా మాట్లాడవలసి వస్తుంది. వాళ్ళు సీతమ్మ వారి గురించి, దుర్గమ్మ వారి గురించి, కౌసల్యామాత గురించి అట్లా మాట్లాడారు కాబట్టి మనం కూడా మరియమ్మ వారి గురించి అటువంటి విషయాలే మాట్లాడతాం. వాళ్ళు మాట్లాడినవి వాళ్ళు సృష్టించిన విషయాలు, కానీ మనం మాట్లాడేవి ఒక యూదుల గ్రంథంలో యూదులు రాసుకున్న విషయాలు. మీకు మీ బైబిల్ పుస్తకం ఎంత ప్రామాణికమో యూదులకు వారి పుస్తకం కూడా అంతే ప్రామాణికం. మిత్రులారా, ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని అడ్డుపెట్టుకొని వీళ్ళు మన మీద దాడి చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ కదలికలను మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.